అందరికీ నమస్కారం. అంతర్జ్ఞాన చక్షు మీ లక్ష్మీనారాయణమ్మ మీ వద్దకు వచ్చాను. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అసలు ఇప్పుడు భోగి పండగ ఎందుకు చేస్తాం? భోగి పళ్ళు ఎందుకు చంటి పిల్లలకి పోస్తారు? భోగి మంటలోని ఉద్దేశం ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. భోగి పండగ అంటారు కానీ భోగి పండగ కాదు, భోగి పండగ. భోగి అంటే ఎవరు? భోగి అంటే గోదాదేవి. గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైనటువంటి ఈరోజు భోగి పండగని చేసుకుంటాం. ఈ భోగి పండగ 30 పాసురాలు అంటే 30 రోజులు 30 పాసురాలు రాసి రోజుకొక విధంగా భగవంతుణ్ణి సేవించి అందరి గోపికలతో కలిసి గోవిందుణ్ణి వేడుకొని అందరూ కలిసి పరవాద్యం అంటే కూడారే వెల్లుం శ్రీ గోవింద అంటాం. అదే వేడవచ్చునా మరికొన్ని మా వేడుకకై కొన్ని కూడని వారిని ఓడించే శుభగుణములు గల గోవింద వేడవచ్చునా. ఈ పాసురాలు గోదాదేవి రచించిన ఈ పాసురాలకి తెలుగు అనువాదం చేశారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఆ అనువాదాన్ని కాకుండా పాసురాలని చదువుతాం అనమాట. రోజు ధనుర్మాసంలో 30 రోజులు 30 పాసురాలు చదువుతాం. ఈ వేళ విశేషం కూడారే అంటే పాయసాన్ని చేయి ములిగేటట్టు నెయ్యి వేసి కమ్మని పాలతో, నీళ్లు కలపకుండా పాలతో అన్ని సుగంధ ద్రవ్యాలతో పాయసాన్ని వండి ఆ భగవంతుడికి నివేదించి అతనితో కలిసి భుజించేటటువంటి రోజు అన్నమాట ఇది. పరవాద్యాన్ని అడుగుతారు గోపికలు, అడిగినప్పుడు అది కలిసి భుజిస్తారు. ఆ తరువాత 3 రోజులు 3వ రోజున అంటే ఇవాళ కూడారే అయ్యింది కదా, రేపు ఎల్లుండి మరి అవతల ఎల్లుండి వచ్చే పండగ అంటే 27వ పాసరం ఇవాళ 28, 29 అయిపోయిన తర్వాత 30వ రోజున వచ్చేటటువంటి ఈ 30వ పాసురం చదివేటటువంటి రోజు భోగి పండుగ. ఈ భోగి గోదాదేవి విష్ణుచిత్తుని కూతురు అంటే విష్ణుచిత్తునికి దొరికింది. అతను గుళ్ళో పూజారి. అతను రోజు పువ్వులు కుట్టమని గోదాదేవికి ఇస్తే పెట్టుకొని మళ్ళీ తను పెట్టుకొని తీసి ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఒకసారి వెంట్రుక కనబడుతుంది పువ్వుల్లో దండలో. ఏంటమ్మా వెంట్రుక వచ్చింది ఏంటి ఇది అంటే, నేను రోజూ పెట్టుకొని ఇస్తున్నాను నాన్న అంటుంది. వెంటనే ఆయన రోజు నేను ఇలాగా పెట్టుకున్న పువ్వుల్ని పెడుతున్నాను, నా కూతురు అపరాధం చేసింది, ఆ చేసిన అపరాధానికి ఆ కూతురు యొక్క అపరాధానికి తల బాదుకొని స్పృహ కోల్పోతాడు. అప్పుడు రంగనాథస్వామి కల్లోకి వచ్చి, నాయనా నీకు దొరికింది ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి, నేను విష్ణు అవతార స్వరూపుణ్ణి, నా పేరు రంగనాథుడు, నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి, గోదాదేవి అని పెట్టావు కదా మీ అమ్మాయికి, కాబట్టి ఆ గోదా నాకు సొంతం అని చెప్పి గోదారంగనాథ స్వామిగా ఆ రోజు కళ్యాణం చేస్తారనమాట. ఇంకా భోగిపళ్ళు ఎందుకు పోస్తాం? భోగిపళ్ళు రేగిపళ్ళు, చెరుకులు, చిల్లర పైసలు, చిన్న చిన్న పువ్వు రేకులు, వీటితో భోగిపళ్ళు పోస్తాం. చాలా చంటి పిల్లలకి, వీలైనంత చంటి పిల్లలకంటే ఈవేళ పుట్టిన పిల్లకైతే మరి అక్కడ ఉండగా పోయలేం అంటే స్నానం అయిపోయి 11 రోజుల పిల్ల దగ్గర నుంచి ఒక 5-6 ఏళ్ల పిల్లల వరకు భోగిపళ్ళు పోస్తాం అన్నమాట చిన్నపిల్లలకి. ఇవన్నీ కలిపేసి ఒకే తల్లి ఒళ్ళో కూర్చోపెట్టుకొని భోగిపళ్ళు వేరే వాళ్ళు పెద్దవాళ్ళు పోస్తారు తల్లికి పిల్లకి కలిపి. తర్వాత ఏం చేస్తారు? హారతి ఇస్తారు, అక్షింతలు వేస్తారు. అప్పుడు అలా అక్షింతలు వేసిన ముత్తైదువులకి అంటే పేరెంటాలు ఎవరైనా అవనివ్వండి ఆడవాళ్ళు, వాళ్ళకి అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి సత్కరించి పంపిస్తారు బొట్టు పెట్టి. ఇది ఎందుకు చేస్తారంటే బాలకృష్ణుడికి కృష్ణుడు పుట్టినప్పుడు యశోదమ్మ మొట్టమొదటిగా భోగిపళ్ళు పోసింది కనుక మనం కూడా కృష్ణుడికి మొట్టమొదటి భోగిపళ్ళు పోయాలి. కృష్ణుడికి పొద్దున్నే భోగిపళ్ళు పోసేసిన తర్వాత అప్పుడు చిన్నపిల్లలకి సాయంకాలం భోగి పేరంటం చేస్తాం. ముద్దుల పాపాయికి భోగి పళ్ళు పోదాము, ముదితలార రండమ్మ పేరంటము చేదాము,
చిన్ని చిన్ని రేగి పళ్ళు చిన్నారికి భోగి పళ్ళు పెద్దల ముద్దుల జల్లుల పెరగాలి నూరేళ్ళు ముద్దుల పాపాయికి భోగి పళ్ళు పోదాము. ఇలా పాడి హారతి పాట పాడి భోగి పళ్ళు ముగిస్తాం. మరి మంట ఎందుకు వేస్తాం? మంట అంటే ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే మేకులతోని వాటితోని వీటితోని ఏది పడితే అది వేసేసి చెత్త అంతా తగలెట్టేసి మొత్తం అంతా వేసేస్తున్నాం. అసలు భోగి మంట అంటే ఏంటి? ఇంట్లో కర్ర పొయ్యిలో కర్ర భోగి మంట అంటే ఇంట్లో కర్ర పొయ్యిలో కర్ర ఆ రోజు పొయ్యి భోగి మంటే, ఇంకా ఆ రోజు వేరే పొయ్యి ఏం పెట్టాం. భోగి పండుగలో వావిలాకులు వేస్తాం. వావిలాకులు ఎందుకు వేస్తామంటే వావిలాకుల ప్రకృతి సహజమైనటువంటి మంచు, ఆ మంచు వల్ల వచ్చే జబ్బులన్నీ పోవడానికి. తర్వాత పిడకలు దండ చేసి వేస్తాం. నిరాగారాగ మధని నిర్మదామదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహమోహనాశిని ఇలాగ లలితా శాస్త్రంలో మనం చదువుతాం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఈ 6 శత్రువులే మనకు అసలైన శత్రువులు మనలోనే ఉన్నాయి. కాబట్టి 6 శత్రువులు ఈవేళతో వదిలేస్తున్నాను సుమా అని భోగి మంట వేస్తాం. అంతేకాకుండా మండోదరికి ఒక వరం ఉంటుంది. రావణాసురుడు చనిపోతే విష్ణువుని అడుగుతుంది మండోదరి, రాముడిని అడుగుతుంది, నువ్వు విష్ణు రూపంలో ఉన్నప్పుడు నాకు వరం ఇచ్చావు కదా దీర్ఘ సుమంగళిగా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? అమ్మా ఇంకా రావణ కాష్టం కాలలేదు కదా, రావణ కాష్టం కావడం పూర్తి అయిపోయిన తర్వాత కదా ఈ కార్యక్రమం అంతా చేస్తారు. అంచేత రావణ కాష్టం ఎప్పుడైతే పూర్తిగా కాలిపోయి బూడిద మిగులుతుందో అప్పటి వరకు నువ్వు దీర్ఘ సుమంగళివే, నువ్వు సుమంగళివే అని దీవిస్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం రావణ కాష్టం అలా కాలుతూనే ఉండాలనే ఉద్దేశంతో, అంటే ఆ నరకాన్ని అలా అనుభవిస్తూనే ఉంటాడనమాట. అతని శరీరం ఇంకా ఎప్పుడూ కూడా సద్గతి పొందదు. అంచేత రాక్షస బుద్ధులు ఉన్నవాళ్ళు, ఆ ద్వారపాలకుడు ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది, శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అతని శరీరంతో చేసిన పాపాన్ని అలా ఉంచుతారన్నమాట. ఆ కాష్టం కాలుతూనే ఉంటుంది, ఎందుకంటే మండోదరి మాంగళ్యం కోసం. కాబట్టి భోగి మంట వేసి ఆ రావణ కాష్టాన్ని వెలిగించి మండోదరి యొక్క మాంగళ్యాన్ని కాపాడుతామన్నమాట. ఆ సందర్భంగా అదే పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని నలుగు పెట్టి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తాం. ఈ రకంగా మిఠాయిలు అవి కూడా తింటాం. సరే ఇదంతా మనకి తెలిసిందే, వేరే ఎక్కడికో వెళ్తాం అన్నీ. కాబట్టి ప్రతి పండగకి ఓ పరమార్థం ఉంటుంది. పరమార్థాన్ని తెలుసుకొని పండగ చేసుకోవాల్సిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో, శుభాకాంక్షలతో మీ లక్ష్మీ నారాయణమ్మ.